నమస్తే అక్క, ఎలా ఉంది ఫలితాలు ఎలా ఉన్నాయి? ఫలితాలు 1 గంటకే గంట కొట్టేసింది. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్ అని ఒక స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకొని గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతూ మధ్యలో దారిలో గవర్నర్ గారికి రాజీనామా అప్పచెప్పేశారు. కౌంటింగ్ చివరి వరకు కూడా వేచి చూసే ఓర్పు లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అనే జగన్మోహన్ రెడ్డి గారు మన పులివెందుల పిల్లి పిఠాపురం కొమరం పులితో ఢీకొంటే వారు ఇలాగే ఉంటుందని మరొక్కసారి నిరూపించారు. 21 కదా అని మమ్మల్ని దూషించినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నీ బతుకి 175 చోట్ల 21 కూడా రాలేదని మనస్ఫూర్తిగా ఈరోజు మా అన్నని అనేంత మాత్రపోడివయ్యావా నువ్వు అంటూ నోటి మాటతో కాదు ఓటుతో సమాధానం చెప్పారు రాష్ట్ర ప్రజలు. ఎప్పుడైనా నీకు బహుశా గుర్తుండాలి జగన్మోహన్ రెడ్డి గారు, 175 చోట్ల మీరు పోటీ చేస్తుంటే 21 చోట్ల పోటీ చేసినోడు నిన్ను తొక్కేది నేనే జగన్ అని అన్నాడంటే వాడి ధైర్యం ఏంటో వెనకాల ఉండే సైన్యాన్ని అడుగు. ఈరోజు 175 కార్యకర్తలు అంటూ ఈరోజు నువ్వు వాలంటీర్లని స్లీవ్స్ మడిచిపెట్టమన్నాడు. ఆల్రెడీ అన్ని కమ్యూనిటీల్లో స్లీవ్స్ ఎవరు మడిచిపెట్టేది అనేది రాష్ట్ర ప్రజలకి మరొక్కసారి రంగా గారి చరిత్రని తిరగరాశారండి. నిజంగా వేడుకలు బిగినైపోయినాయి మంగళగిరి ప్యాలెస్లో. ఇక తాడేపల్లి ప్యాలెస్ మూతపడబోతుంది. మా గేట్లు కూడా తాకలేదు. నువ్వు గతంలో టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసావు కానీ జనసేన గేట్లు కూడా తాకలేదు. అవతల వ్యక్తిని నువ్వు అరెస్ట్ చేసావు. జగ్గైపేటలో మా నాయకుడిని ఆపలేకపోయావు. ఎవడరా ఆపేది అన్న మా కొటేషన్కి మరొక్కసారి నిరూపించి తగ్గేదే లేదన్న గౌరవ్ పవన్. ఇంకో పక్క ఎన్నికలన్నీ కూడా వైసీపీ వ్యతిరేకంగా జరిగినాయి, కూటమికి అనుకూలంగా జరిగినాయి. అధికారులని మీరే నియమించుకున్నారు, కూటమి నియమించుకుంది అన్నట్టుగా కూడా ఇప్పుడు స్వరం మార్చి మీ మీద రిటర్న్ కౌంటర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూడొచ్చు ఈ కామెంట్స్ని, వైసీపీ చేస్తున్న ఈ కామెంట్స్ని? ఎవడరా నువ్వు, సిగ్గులేదురా? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఇంకా కూడా నువ్వేగా. సిఎస్ జవహర్ రెడ్డి మీ కడపోడేగా. ఏం చేయగలిగావు? నీ వల్ల ఏమైంది? అధికారులు కాదు తిరగబడింది, కార్యకర్తలు కాదు, ప్రజలు తిరగబడితే వారు వన్ సైడే. ఇప్పుడు వరకు సింహాన్ని చూసావు లెజెండ్ అసెంబ్లీలో. ఇక కొమరం పులి అడుగు పెడుతుంటే పిఠాపురంలో 1,00,000 భారీ మెజారిటీ దాటుతుంటే 175 నియోజకవర్గాల్లో ఒక్క పిఠాపురం అని రాష్ట్రం కాదండి దేశం కూడా ఇటు తిరిగి చూస్తుంది. ఇప్పుడు వరకు దత్తపుత్రుడు అని కుక్క మొరిగిన జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు దత్తపుత్రుడు కాదురా, దత్తాత్రేయ పుత్రుడుగా ఈరోజు పిఠాపురంలో పట్టాభిషేకం చేసుకుంటాడు. అది లైవ్లో చూద్దు కానీ నీకు దమ్ముంటే నీ వల్ల అయితే పక్క దేశంలో ఆ లైవ్ వస్తాయి. అంటే ఇంకో పక్క టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 కూటమిలో రాబోయే గవర్నమెంట్ ఎలా ఉండబోతుంది, ప్రజలకు ఏ విధమైన మంచి చేయబోతుంది అంటే ఏం చెప్తారు? ఏదో చిన్న మిస్టేక్ జరుగుతుందండి. ఆ ఎదవ ప్రతిపక్షంలో కూడా లేకపోతే మా నాయకుడు ప్రతిపక్ష హోదాలో కూర్చొని ప్రభుత్వంలో ఎవరున్నప్పటికీ ప్రశ్నించడానికి ముందుండే జనసేన ఈరోజు టీడీపీనైనా బలమైన బీజేపీనైనా ప్రశ్నించడానికి మా నాయకుడు ప్రతిపక్ష హోదా తీసుకొని ప్రజల పక్షాన మాట్లాడతాడని బహుశా మరొక్కసారి నిరూపించుకుంటాడు. అతడు ప్రజల మనిషి అని, ప్రజలతో పోరాటం చేపిస్తే ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో చూస్తావా జగన్ అని చూపించి 1 గంటకే రౌండ్ 1వ రౌండ్కు 2వ రౌండ్కు జగన్ కల్తీ మందుల కిక్కెక్కి కొడాలని వల్లభనేని వంశీ బయటకు వచ్చేసారట. స్పెషల్ ఫ్లైట్లు బుక్ చేసుకుంటారట. బహుశా నువ్వు దేశం దాటిపోయినా 7 సముద్రాలు దాటినా తీసుకొస్తాడు రే కొమరం పులి. ఇక్కడ లాస్ట్ పంచ్ ఏంటంటే ఇప్పటిదాకా వైసీపీ నాయకులు తిట్టు కళ్యాణ్ గారిని తిట్టారు కదా, ఈ రోజున జూన్ 4న ఫలితాలు వెలువడిన తర్వాత రజనీ గారి పంచ్ ఏంటంటే ఏం చెప్తారు? లాస్ట్ పంచ్ ఎవడ్రా ఆపేది? తగ్గేదే లేదు. కొమరం పులి పిఠాపురంలో పట్టాభిషేకమై అసెంబ్లీ గేటు తాకడం కాదురా, తన్నుకుంటూ వస్తాడు. మా నాయకుడు
ఇప్పుడు తన్నుకుంటూ వస్తారు. ఇప్పటి నుంచి పసిపిల్లలు కూడా అసెంబ్లీ సమావేశాన్ని లైవ్లో చూస్తారు. అది మా అన్న మెజారిటీ అంటే అది 1,00,000 మెజారిటీ దాటితే ఎలా ఉంటుంది అంటే పిఠాపురం పిల్లి కొమరం పులిని ఢీ కొట్టడానికి కోసం ఈరోజు పులివెందల పిల్లి పిఠాపురం పులి కొమరం పులిని ఢీ కొట్టడం కోసం ఆఖరి రోజు వచ్చి అక్కడ కన్నీటి పర్యంతం చేసావు చూడు వాతావరణం. ఈరోజు అసెంబ్లీలో గేటు తన్నుకుంటూ పంచగట్టుకొని పులివెందల పిల్లి కనీసం అసెంబ్లీలో కూడా కూర్చోలేని పరిస్థితి. పిఠాపురం పులి వస్తుంది. అందరికీ